ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. గతంలో కూడా చాలా సార్లు ప్రచారం చేసినట్టున్నారు మీరు. అవును సార్, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం సార్. నా పేరు జనసేన రాము. ఏంటి సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారా ఇక్కడ ప్రచారానికి? పవన్ కళ్యాణ్ గారి కోసమే వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మంచి చేస్తారు, మంచి పంచుతారు. ప్రజల పట్ల ప్రజా సంక్షేమం కోసం పాటుపడే జాతీయ భావాలు కలిగిన జాతీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు సపోర్ట్ చేయాలి. ఇక్కడ పిఠాపురం ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ మార్పు అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని అన్ని వర్గాల వారు, మిర్చి రైతులు, ఉల్లి రైతులు, పట్టు రైతులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, అన్ని సామాజిక వర్గాలు, యువత, అన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ గారును నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితోనే రాష్ట్ర అభివృద్ధి, పిఠాపురం అభివృద్ధి, కాకినాడ అభివృద్ధి సాధ్యమని ఓటు రూపంలో పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక ఓట్లు వేయబోతున్నారు, అత్యధిక మెజార్టీ ఇవ్వబోతున్నారు. సరే, అయితే గెలుపు అంటే పక్కా అంటారు? గెలుపు ఖాయమండి. అది పిఠాపురం ప్రజల్లో ఉన్న నీతి నిజాయితీ, వాళ్ళ మంచి మనసు, అలాంటి నాయకుడు ఇక్కడ పోటీ చేయడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది సార్ పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మా పిఠాపురం ప్రజలంతా చేసుకున్న పుణ్యం అనుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు అనేకమైన ఎమ్మెల్యేలు చేశారు, అనేకమైన పార్టీ వాళ్ళు చేశారు, కానీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతుందని కలలు కాడమే, కానీ ఎప్పుడు అభివృద్ధి జరగలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇది నిజమైన అభివృద్ధి జరుగుతుందని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మేము పిఠాపుర ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు రకరకాలుగా పార్టీల నుంచి వచ్చినా సరే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పారు. మా పిఠాపురం ఎప్పటికీ ఇలాగే ఉంది. 50 సంవత్సరాలు ఏదో ఊరేళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏంటి మీ ఊరు ఇలాగే ఉందని అడిగారు. ఇంక మీదైనా మారుతుందని పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎమ్మెల్యే అయితే మా ఊరు గొప్పగా మారుతుందని మేము అందరం విశ్వసిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము అందరం ప్రతి ఒక్కరూ మా సొంత ఖర్చులతో పెట్టుకుని ఇక్కడ సొంతంగా చేస్తున్నాం. ఈవేళ మాది 29వ వార్డు సూరవరపారు వీధి. మా ఇంటి దగ్గర స్వచ్ఛందంగా అందరికీ డిన్నర్ ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం చాలా ఊర్ల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము భోజనాలు పెడుతున్నాం. వేళ వాళ్ళందరినీ కూడా అకామిడేషన్ అన్నీ ఎక్కడికక్కడ తీసుకుని ఎవరికాళ్ళు సొంతంగా కష్టపడి పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసమే ప్రత్యేకంగా కష్టపడి పని చేస్తున్నారు. జై జనసేన.